హిందూ సంప్రదాయాలలో సకల దేవతలకు అధిపతి వినాయకుడు. అదే వినాయకుడు ఒకసారి దొంగతనం చేశాడని మీకు తెలుసా? రంగులు మార్చే వినాయకుడి విగ్రహం ఉందని తెలుసా? ప్రాణం ఉన్నట్లుగా నాడి కొట్టుకునే గణపతి గురించి మీరెప్పుడైనా విన్నారా? తమిళనాడులో ఉన్న ఈ గణపతికి నాడి గణపతి అని అంటారు. ఒకసారి ఒక సిద్ధయోగి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అని అనుకున్నాడు. అప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్న గవర్నర్ దీనిని ఎగతాళి చేసిండు. అప్పుడు యోగి ఒక డాక్టర్‌ని పిలిచి, "ఈ విగ్రహానికి నాడి ఉందా? లేదా? చెక్ చేయండి" అని చెప్పేసి అంటారు. మొదట డాక్టర్ అంటాడు గదా! "విగ్రహానికి నాడి ఉండడం ఏంటి" అని అంటాడు. కానీ ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత చెక్ చేస్తే మనిషిలాగా నాడి నిజంగానే కొట్టుకుంటుంది. అయితే నెక్స్ట్‌ది మనం సాధారణంగా వినాయకుడు గజముఖంతో ఉంటాడు. కానీ తమిళనాడులో ఉన్న ఇక్కడ మాత్రం మనిషి ముఖంతో ఉంటాడు. ఈ దేవాలయాన్ని ఆది వినాయక ఆలయం అని అంటారు. ఈ గణపతికి నరముఖ గణపతి అని గూడా పిలుస్తారు. ప్రపంచంలో తొండలేని ఏకైక గణపతి విగ్రహం ఇదే. పురాణాల ప్రకారం శ్రీరాముడు ఇక్కడ తన తండ్రి దశరథుడికి పితృకర్మలు చేసిండు అని జెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్‌ది పురాణాలలో చెప్పిన ఒక ఆసక్తికరమైన కథ ఏంటంటే, దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేసిర్రని మనకు తెలుసు. కానీ వారు ఒక పెద్ద తప్పు చేసిర్రు. వినాయకుడిని పూజించలేదు. దీంతో కోపగించిన వినాయకుడు అమృతాన్ని దొంగలించి దాచేస్తాడు. ఆ అమృతం తర్వాత శివలింగంగా మారి నాగపట్టణంలోని ఆలయంలో వెలిసింది అని చెప్తారు. ఈ కారణంగా వినాయకుడికి అక్కడ కల్లల వినాయకర్ అంటే దొంగ వినాయకుడు అని జెప్పి ఆయనను పిలుస్తారు అని అంటారు. నెక్స్ట్‌ది తమిళనాడులోని కేరళాపురంలో 6 నెలలకొకసారి తన రంగును మార్చుకుంటూ ఉంటాడు వినాయకుడు. మార్చి నుంచి జూన్ వరకి బ్లాక్ కలర్‌లో ఉంటే, జులై నుంచి ఫిబ్రవరి వరకి వైట్ కలర్‌లో ఉంటాడు. ఇంతే కాదు ఆలయంలో ఉన్న బావి నీళ్లు గూడా రంగు మారుతాయి. వినాయకుడు నల్లగా ఉంటే నీళ్లు తెల్లగా మారతాయి. వినాయకుడు తెల్లగా ఉంటే నీళ్లు నల్లగా మారతాయి. ఇంకొకటి మహారాష్ట్రలోని పూణేలో 3 తొండాలు, 6 చేతులు కలిగిన వినాయకుడు ఉంటాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఎలక కాదు ఇతని వాహనం నెమలిగా ఉంటుంది. ఇవి వినాయకుడికి సంబంధించిన కొన్ని అద్భుతమైన విశేషాలు.